ఆనాడు ఆదిమ సంఘంలో శిష్యులైన పేతురు, పౌలు, స్టెఫను, అపోస్తులు ఇంకా అనేక మంది ప్రభువు కొరకు ఏమాత్రము తమ ప్రాణాల గురించి లెక్క చేయకుండా హతసాక్షులుగా మరణించారు. క్రీస్తు కొరకు సంతోషంగా వారి ప్రాణాలు అర్పించారు. సర్వ సృష్టికి వెళ్ళి ఆయన రాజ్య సువార్తను ప్రకటించారు. ఈ కాలంలో కూడా అనేక మంది మిషనరీలు, దైవజనులు క్రీస్తు ప్రేమను చాటుతూ సైనికుల వలె పనిచేస్తున్నారు. అలాంటి ఒక సైనికుడే యునైటెడ్ స్టేట్స్కి చెందిన చార్లీ కిర్క్. ఈయనకి 31 ఇయర్స్. అక్టోబర్ 14, 1993న జన్మించారు. సెప్టెంబర్ 10, 2025న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో జరుగుతున్న మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్లో భాగంగా కాలేజ్ క్యాంపస్లో జరుగుతున్న టూర్లో టైలర్ రాబిన్స్ అనే వ్యక్తి ద్వారా షూట్ చేయబడి మరణించారు. చార్లీ కిర్క్ ఒక పొలిటికల్ యాక్టివిస్ట్, ఎంటర్‌ప్రెన్యూర్, ఇంకా గొప్ప దేవుని సేవకుడు. తను అన్నింటికంటే ఎక్కువగా తన విశ్వాసం ద్వారానే గుర్తింపబడాలని ఆశపడే వ్యక్తి. If everything completely goes away, how do you want to be remembered? I mean, if I die? Everything just goes away. How would you, if you could be associated with one thing, how would you want to be remembered? I want to be remembered for courage for my faith. That would be the most important thing. Most important thing is my faith in my life. చార్లీ దేవుని మాటలు ఊరికే బోధించడం మట్టుకే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టి చూపించిన ఒక అమేజింగ్ యంగ్ మ్యాన్. తన చివరి క్షణాల్లో కూడా దేవుని యొక్క సువార్త పనిలోనే ఉండి హతసాక్షిగా కన్నుమూశాడు. అయితే చార్లీ చిందించిన ఆ రక్తం వృధా కాలేదు. జీవము గల దేవునికి మొరపెట్టి ఉంటుంది. కయ్యూను చేత అసూయతో అన్యాయంగా చంపబడ్డ తన సహోదరుడైన హేబేలు రక్తం యొక్క స్వరము నేలలో నుండి దేవునికి మొరపెట్టింది. హేబేలు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. ఆ విధంగానే చార్లీ మరణం తర్వాత అమెరికా ప్రజల్లో, ముఖ్యంగా జనరేషన్ జీ వాళ్లల్లో ఒక దావాగ్నిలా ఆధ్యాత్మిక పునరుజ్జీవం రగులుకుంది. అమెరికా యూత్, ముఖ్యంగా జనరేషన్ జీ, థియాలజీ పట్ల, అపాలజెటిక్స్ పట్ల ఎంతో డెస్పరేట్గా ఉన్నారు. అదే జనరేషన్కి చెందిన చార్లీ కిర్క్ హైలీ ఇంటెలిజెన్స్తో, ఫిలసాఫికల్ వరల్డ్ వ్యూస్తో ఫెయిత్ని బాగా అర్థం చేసుకుని దాన్ని ఎట్లా ఆర్గ్యూ చేయాలో తెలుసుకున్న వ్యక్తి. చార్లీ యూత్ని ఎంతగానో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. మిలియన్స్ ఆఫ్ యూత్ చార్లీని ఫాలో అవుతున్నారు. చార్లీ ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో సంపాదించిన ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, జీసస్ పట్ల ఫెయిత్ని, ఇంకా అనేక రకాలైన డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని యూత్కి ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఎంతో కృషి చేశాడు. తను చేసిన ఈ ఆధ్యాత్మిక యుద్ధం అక్కడి యువతలో పునరుజ్జీవాన్ని తిరిగి నింపగలిగింది. అనేక మంది చెబుతున్న ఎన్నో సాక్ష్యాలు. 15-20 సంవత్సరాల తర్వాత చర్చికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు. We went to church today. It was the first time in 20 years for me and Devin. It was the first time for our children. I didn't know Charlie Kirk, never met that guy before in my life. And something else that I've never done before in my life is believe in God. I'm going to wear this suit to church. I'm going to go to church. I'm going to try to be a better father, husband, and leader for my family. They deserve that. This was my first time going to church in almost 7 years, maybe even more than 7 years. I went to church today because of Charlie Kirk and his family. ప్రపంచ కుబేరుడు, వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ ఇలాన్ మస్క్ చార్లీ కిర్క్ గురించి ఏమన్నారో చూడండి. Did you know him personally? Yes, of course. We met many times. How was he like? I supported his organization. I supported Turning Point from quite early. Why was he killed? He was killed because his words made a difference. Because he was showing people the light. And he was killed by the dark. చార్లీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా అతని మరణం అనేక మంది ప్రజలను మరలా తిరిగి దేవుని దగ్గరకు నడిపించింది. ఏ విధంగా స్టెఫను మరణించిన తర్వాత సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారి దేవుని సువార్తలో విశేషమైన కృషి చేశాడో, చార్లీని చంపిన టైలర్ రాబిన్సన్ ఇంకా అటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు తన పిల్లలందరిలో తిరిగి ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని రగిలించాలని, ఆయన రాజ్యస్థాపన జరగాలని, అలాగే చార్లీ కుటుంబం ఆదరించబడాలని, అతను వదిలిపెట్టి వెళ్ళిన పరిచర్యల కోసం ఇంకా ఇటువంటి అనేక మంది దైవజనులు చేస్తున్న పరిచర్యలు
దేవుని మహిమార్థం జరగబడాలని ప్రార్థన చేద్దాం. ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.